కార్తిక్ గారు 4 రోజుల నుంచి కాలేజ్కి వెళ్ళడం లేదు. ఈరోజు ఎలా అయినా కనపడకుండా కాలేజ్కి వెళ్ళిపోవాలి. బస్ కోసం వెయిట్ చేసే కన్నా ఆడు వచ్చేలోపు లిఫ్ట్ అడిగి వెళ్ళిపోవడం బెటర్. ఆడెవడు వస్తున్నాడు, ఆపేద్దాం. అన్నా అన్న ప్లీజ్ అన్న, లిఫ్ట్ అన్నా ప్లీజ్ అన్న. ఆన్ ది వే అన్న కాలేజ్ అన్నా, ప్లీజ్ అన్నా. సరే ఎక్కుదా. ఓకే థ్యాంక్స్ అన్న. పోనీ అరే నమలేష్, ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే. హాయ్. వస్తాడు. ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు భయ్యా ప్లీజ్ భయ్యా, నన్ను ఈరోజు అన్న కాలేజ్కి వెళ్ళి నువ్వు. రేయ్ మర్యాద బండాపమని చెప్పరా. నేను చెప్పను. రేయ్ బండాపమని చెప్తావా లేకపోతే నాకు ఇవ్వాల్సిన 30,000 ఇప్పుడే ఇచ్చేస్తావా? ఇస్తానులే భయ్యా, ఎక్కడికి వెళ్ళిపోతాను? నువ్వు ఇలా చెప్తే విన్నావు కానీ. భయ్యా నీ దగ్గర 3,000 ఉన్నాయా? లేవు భయ్యా. ఎందుకు? ఏం లేదు, ముందు మాయలున్నారు, ఎలాగ 3 ఉన్నారు కదా, త్రిబులెంట్లో దొరికేస్తారు అందుకే. రే మా నాన్న పెట్రోల్కి పైసలు పెడితేనే పైనుంచి కింద వరకు చూస్తాడు. అలాంటిది కేసు అంటే బెల్టెడ్ పిండి తీస్తారు. బాబు ఆపేరా. భయ్యా వద్దు భయ్యా, ఆపొద్దు భయ్యా. భయ్యా ప్లీజ్ భయ్యా, దిగుపో భయ్యా. భయ్యా ప్లీజ్ ముందు పోలీసులు ఉన్నారు భయ్యా. భయ్యా ప్లీజ్ భయ్యా. ఏంటి భయ్యా నాకు ఈ టార్చర్? మరి ఘోరం తెలుసా? మన ఇద్దరం ఒకే కాలేజ్ కాదు, పోనీ అలా అని ఫ్రెండ్సా అంటే అంతకన్నా కాదు. నీ దగ్గర 30,000 అప్పు తీసుకున్నానని నువ్వేంటి చెప్తే చేయాలా? అరే నమిలేష్. అదేరా నమిలేష్, అసలు అంత డబ్బులు ఎందుకు తీసుకున్నావు? అంటే మా వీధి పిల్లలతో క్రికెట్ ఆడుతుంటే అప్పుడే అక్కడికి వచ్చాయని కొత్త కారుకి ఫ్రంట్ అద్దాలు లేవు. ఆ కారుకి అద్దాలు ఎందుకు లేవురా? అంటే నీ సిన్న బాలు వికెట్ కాకుండా ఆడి కారు అద్దాలు తెలిసింది. అది అర్థమైందా? నువ్వు చేసిన ఎదవ పనికి ఎవడో తెలియని నన్ను డబ్బులు అవసరం భయ్యా అని అడిగితే మా అమ్మని అడిగి మరీ ఇచ్చాను. ఇప్పుడు నా లవ్ హెల్ప్ చేయమంటుంటే రానంటున్నావు. ఏంట్రా ఇది? రాను భయ్యా. ఇప్పటికే మా కాలేజ్ ప్రిన్సిపల్ అనాథ సన్నాల నుంచి ఎన్నిసార్లు వస్తారా చందాకని అడుగుతున్నాడు. అయ్యో లేదు సార్, నేను మీ కాలేజ్ స్టూడెంట్ అన్నా నమ్మడం లేదు. సర్లేరా, నా డబ్బులు నాకు ఇచ్చేస్తే నువ్వు కాలేజ్కి వెళ్ళిపోవచ్చు, ఇంక రావక్కర్లేదు. ఎక్కడున్నాయి? వారానికి 2,000 చెప్పి ఇచ్చేస్తాను భయ్యా అంటే లేదు, ఒకేసారి 30,000 అమ్మంటున్నావు. ఎక్కడి నుంచి వస్తాయి? నేనేమో జాబ్ చేస్తున్నానా? పోనీ మీ అమ్మని అడవచ్చు కదరా. అస్సలు ఇవ్వదు. ఏ అంటే లాస్ట్ ఇయర్ బండి మీద వెళ్తూ ఓ ముసలోని గుద్దేశాను. అన్ని బ్రతికించడానికి 80,000, నా చేతికి 20,000 అయింది. అంటే ఆ యాక్సిడెంట్ లో నీ చేతికి ఏమైనా అయిందా? అన్ని గుద్దేశానని మా అమ్మ నా చీరకు కొడిసింది. నువ్వు మరీ ఎంత దోలగొడవేంట్రా? రే చూసుకుని ఆడండ్రా. రే ఇగో బాబా రెడీయా? రెడీ. భయ్యా ఓ భయ్యా, ఏమైంది? ఏం లేదు, తను వచ్చే టైం అయిందిరా, పద వెళ్దాం. మళ్ళీ కాలేజ్ బంకే, పద. పోనే. హలో, ఏం చేస్తున్నావే? నడుస్తున్నానే. ఈరోజు చాలా లేట్ అయిపోయింది తెలుసా? లేట్ అయిపోయిందా? ఏంటి కాలేజ్కే? ఇప్పుడు నిజం చెప్పు. కాదు, కార్తిక్ని చూడడానికి. అనుకున్నానే, నీ గురించి నాకు బాగా తెలుసు. సరే, నేను ఆటో ఎక్కాక కాల్ చేస్తాను, ఓకేనా? బాయ్. సరే సరే, బాయ్ బాయ్. కర్మరా బాబు. భయ్యా వచ్చింది.
డ్రెస్ చాలా బాగుంది. పాపం చూస్తున్న జనాలందరూ మాట్లాడడానికి మోగోలేమనుకుంటున్నారు. మరి ఇలా అయితే మీరిద్దరు మాట్లాడుకోవడం 3 సంవత్సరాలు, పెళ్ళికైతే ఖచ్చితంగా 10 సంవత్సరాలే. అదేంట్రా అలానేసో? మరి లేకపోతే రోజు వస్తారు, మొహాలు చూసుకుంటారు, సైకిల్ చేసుకుంటారు, మాట్లాడుకోరు, అంతే. ఇంకే ఉంది, వెళ్ళి మాట్లాడొచ్చు కదా. వద్దురా, రేపు మాట్లాడతా. ఇలా ఎన్ని రేపులు చేసావో. బాయ్ బాయ్. సరే పదరా ఇంకా కాలేజ్కి. ఎక్కడ భయ్యా? కాలేజ్కా? మీ కాలేజీలో లేటుకు వచ్చినేమనరేమో, మా కాలేజీలో అలా కాదు. సెక్యూరిటీ కాళ్ళు కాదు కదా, ఇంకేది పట్టుకున్నా లోపలికి వదలడు, ఎక్కేస్తాడు. మరి ఇప్పుడు ఏం చేస్తావురా? ఏం చేస్తాను భయ్యా, ఏ బీచ్కో సినిమాకో పోతానులే, నువ్వు వెళ్ళు. సర్లే, ఈ రోజులో ఏ యాక్టింగ్లు చేయకుండా రేపు త్వరగా వచ్చాయి, ఓకేనా? బాయ్. ఈ లవ్ ఎప్పుడు సెట్ అవుద్దో, నేను ఎప్పుడు కాలేజీకి వెళ్తానో. ఏమే కాఫీ? సరేనండి. అవును, పాలు లేవు కదా, ఇప్పుడు ఎలా? ఏమండి, ఏంటి ఎలా ఉంది కాఫీ? కాఫీ పౌడర్ అయిపోయిందండి. కాఫీ పౌడర్ అయిపోయిందా? పోనీ టీ పెట్టాల్సింది. టీ పెట్టాలంటే ఇంట్లో పాలు ఉండాలి కదండి. పాలు లేవా? మరి ఇదేంటిది? డికాషన్ అండి. ఏడిసినట్టు ఉంది, నాకేమవుతా, నువ్వే తాగు. తాగచ్చు కదండి. నాకేమవుతా. అక్క అక్క, ఓసే అక్క. ఎవరు? బాబు నువ్వేనా కార్తీక్ అంటే? ఇంతకీ అమ్మ ఎక్కడుంది? అమ్మ అక్కడ. బాబు కార్తీక్, 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 ఏమైంది? లేదు బాబు. కార్తీక్, 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 బాబు కార్తీక్, నాన్న కార్తీక్ లేరా? కార్తీక్, కార్తీక్ లేరా? కార్తీక్, 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 కార్తీక్ లేరా? బాబు కార్తీక్, నువ్వెప్పుడు వచ్చావే? ఇప్పుడే వచ్చానక్క. వచ్చావా? ఎందుకు తెచ్చావు? ఇంటి చేతులతో వస్తే బాగోదు కదా బాబు గారు. కార్తీక్, సరే అబ్బా, ఈ తర్వాత ఇందరు ముందు ఇడికి ఏమైందో చూడండి. అబ్బా తినడానికి కాదే, ముందు ఆయనకి ఇవ్వు. అరే కార్తీక్, నాన్న కార్తీక్, 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 కార్తీక్.
నీకు ఇప్పుడు ఓకేనా? ఓకే అమ్మా. ఇంతకీ ఈవిడెవరు? నా జూనియర్ రా, కాలేజీలో ఇద్దరం కలిసి చదువుకున్నాం. ఇప్పుడు వాళ్ళ అమ్మ ఇంటికి వచ్చినట్టుంది. సరేలే, నీకు కాలేజీ టైం అవుతుంది, నువ్వు వెళ్ళి స్నానం చెయ్యి. సరే సరే వెళ్ళరా. అక్క, కార్తీక్ ఎందుకు పడిపోయాడు? బావెందుకు ఫ్రూట్స్ బయట ఇసిరిసాడు? నాకేం అర్థం కావట్లేదు. నువ్వు ఇప్పుడే కాదు, మా ఇంటికి ఎప్పుడు వచ్చినా సరే రెడ్ కలర్ ఫ్రూట్స్ ఏవి తేకూడదు. రెడ్ కలర్ ఫ్రూట్స్ తెస్తే ఏమైంది? అది వా మీరు ఆపండి, నేను చెప్తాను, మీరు వెళ్ళండి. నువ్వు రావే. అప్పుడు కార్తీక్ గారికి 10 ఏళ్ళుంటాయి. ప్రతి వేసవి సెలవులకి వాడిని మా అన్నయ్య ఇంటికే పంపించేవాళ్ళం. అలా వెళ్ళిన ఒక రోజు కార్తీక్ మా అన్నయ్య కూతురు సిరి ఇద్దరు క్రికెట్ ఆడుతుంటే అనుకోకుండా అమ్మా సిరి, ఆగ్రా పద్మా. అమ్మా సిరి, అమ్మా సిరి, ఏమైందిరా? సిరి ఏమైందమ్మా? అమ్మా ఒరే కార్తీక్, కార్తీక్ ఏమైందిరా? కార్తీక్, ఒరే నాన్న, కార్తీక్. ఏంటిది సూర్యనారాయణ, డబ్బులు తీసుకొని నువ్వు రావాలి కానీ నన్ను ఇక్కడ దాకా రప్పించావు? సార్ అది పాపకి యాక్సిడెంట్ అయింది సార్. ఈలోగా మా వాళ్ళు వచ్చారు సార్, అందుకే రాలేకపోయాను. పాపకి దెబ్బ తగిలిందని, బంధువులు వచ్చారని చెయ్యాల్సిన బాధ్యత మర్చిపోతే ఎలా? ఇంతకీ పాపకేమైంది? ఎవడో ఎదవ గుద్దిసి వెళ్ళిపోయాడు సార్. మరి వీళ్ళెవరు? ఆవిడ మా చెల్లెలు సార్, ఆయనేమో మా చెల్లెలు భర్త సార్. సర్లే, ఇదంతా నాకెందుకు కానీ నా డబ్బులు ఎక్కడా? ఒక్క నిమిషం సార్. సార్ మీకు ఇవ్వాల్సిన 2 లక్షలు. ఎలాగైతేనే అప్పు తీర్చేస్తున్నావు సూర్యనారాయణ. అలాగే అగ్రిమెంట్ పేపర్స్ మీద కూడా సైన్ చేసేస్తే నీ ఇంటి కాగితాలు నీకు ఇచ్చేసి నేను వెళ్ళిపోతా. ఓ మర్చిపోయింది సార్. పద్మా, లోపల గదిలో మంచం మీద అగ్రిమెంట్ పేపర్స్ ఉంటాయి, తీసురా. సరేనండి. నేను తీసుకొస్తామా? మమ్మీ నేను తీసుకొస్తా. సరే నువ్వే వెళ్ళరా. ఇంకా లైట్ ఏంటి? ఒక్క నిమిషం సార్, నేనే వెళ్ళి తీసుకొస్తాను. రే కార్తీక్, రే కార్తీక్, ఏమైందిరా? రే కార్తీక్, సుజాత, అమ్మా సుజాత, పద్మా, పద్మా. రే కార్తీక్, రే కార్తీక్, అమ్మా సుజాత, చూడు కార్తీక్, కార్తీక్, రే కార్తీక్, 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 అరే కార్తీక్, అరే కార్తీక్, మంచిగా తీసుకోండి. కార్తీక్, కార్తీక్, నానా కార్తీక్. ఇంతకీ ఆ బెడ్రూమ్ లోకి రక్తం ఎలా వచ్చిందాక? ఆ రక్తం ఎవరిది? అది రక్తం కాదు, మరి పారాణి. పారాణియా? అవును, సిరి ఆ పారాణితో ఆడుకుంటూ అక్కడే కిందంతా పారబోసింది. వాళ్ళ నాన్న తిడతారని ఎవ్వరికీ చెప్పలేదు. అంటే కార్తీక్ పారాణి చూసి రక్తం అనుకొని భయపడ్డా? తర్వాత ఏమైంది?
ఏంటిది సూర్యనారాయణ? సార్ అది రక్తం అనుకొని భయపడి పిల్లాడు పారాయణలో పడేశాడు సార్. రేయ్ లరారా, ఎందుకురా పడేసావు? రక్తానికి పారానికి తేడా తెలీదా నీకు? చూడు నీ వల్ల పేపర్స్ ఎలా అయ్యా. నా కొడుకునే కొడతావురా? నీ కొడతావా నా కొడక? నేనెవరో తెలుసా నీకు? నువ్వెవడైతే నాకేంట్రా? చిన్నపిల్లలతో మాట్లాడే పద్ధతి ఇదేనా? నిన్ను వదిలిపెట్టండి రా. ఏంటంటే అలా చూస్తారు? వెళ్ళి ఆపండి. సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ఏమండి? వదిలేయండి సార్. మా మనకి వాడిదే తప్పు ఎందుకండి, సార్, వదిలేయండి. సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. నీ ముఖం చూసి వదిలేస్తున్నాను. లేదంటనా నువ్వు ఇవ్వాల్సిన 2 లక్షలు ఇచ్చి అప్పుడు తీసుకెళ్ళు నీ ఇంటికి ఆయితాలు. అదేమిటి సార్, ఇప్పుడే కదా మీకు 2 లక్షలు ఇచ్చాను, మళ్ళీ అడుగుతున్నారేంటి సార్? ఇచ్చినట్టు ఏమైనా ప్రూఫ్ ఉందా? లేదంటే అగ్రిమెంట్ పేపర్ మీద ఏమైనా సైన్ ఉందా? అదేమిటి సార్ అలాగంటున్నారు? మళ్ళీ 2 లక్షలు అంటే ఎక్కడి నుంచి ఇచ్చేస్తాం సార్? అవన్నీ నాకు తెలియవు. నీకు 2 నెలలు టైం ఇస్తున్నాను. ఈ 2 నెలల్లో నువ్వు 2 లక్షలు ఇవ్వలేదో నువ్వు ఇంకా ఇంటికి ఆయితాలు మర్చిపోవచ్చు. సార్ 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 ప్లీజ్ సార్, మీరు అలాగే అనకండి సార్. రేయ్ పదండ్రా. సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, మా వాడు చేయి చేసుకోవడం తప్పే సార్. నా పేపర్స్ నాకు ఇచ్చేయండి సార్. మళ్ళీ 2 లక్షలు అంటే ఎక్కడి నుంచి తేగలను సార్? ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. అనియా, అనియా, ఏమైంది అనియా? ఇంటి పేపర్లు ఇచ్చేస్తానన్నాడా అనియా? ఆ క్షణం నుండి అన్నయ్య పూర్తిగా మాతో మాట్లాడమే మానేశాడు. నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తేవాడే కాదు. మా ఆయన వల్లే ఆ రోజు గొడవ జరిగిందని 2 లక్షలు పట్టుకొని ఇంటికి వెళ్ళాను. చెల్లినని కూడా చూడకుండా మొహం మీద తలిపేశాడు. మీ అన్నయ్యకి మనతో మాట్లాడడం ఇష్టం లేనప్పుడు నువ్వెందుకు అన్నిసార్లు ఫోన్ చేయడమని మా ఆయన ఎప్పుడూ కోప్పడేవారు. మరి కార్తిక్ ఏమైందక్క? నేను తీసుకొచ్చిన ఫ్రూట్స్ చూసి కింద పడి బ్లడ్ అని శివరైపోయాడు. మా అన్నయ్య ఇంటి నుంచి వచ్చేసిన 2వ రోజే వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళాం. డాక్టర్ వాడికి అన్ని టెస్టులు చేశారు. అసలు మా ఊరికి ఏమైంది డాక్టర్? మీ అబ్బాయికి ఏం కాలేదు, పర్ఫెక్ట్గా ఉన్నాడు. అన్ని టెస్టులు చేసాం, ఫిజికల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. కాకపోతే ఒక ప్రాబ్లం ఉంది. ఏంటది? మీ సిరికి యాక్సిడెంట్ అయినప్పుడు తనని దగ్గర నుంచి చూసి చాలా భయపడిపోయాడు. తర్వాత పారాన్ని చూసి బ్లడ్ అనుకొని మళ్ళీ భయపడిపోయాడు. మార్నింగ్ తనకి టెస్టులు చేస్తున్నప్పుడు నా చేతిలో రెడ్ కలర్ ఫైల్ చూసి బ్లడ్ అని భయపడి కింద పడిపోయాడు. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే బాబు రెడ్ కలర్లో ఏం కనిపించినా బ్లడ్ అనుకొని భయపడి కింద పడిపోతున్నాడు. మా వాడికి ఏం కాకూడదు డాక్టర్, అర్జెంటుగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ లేదమ్మా, అలాగని మందు కూడా లేదు. తనకి తనే ఆ భయాన్ని పోగొట్టుకోవాలి. అప్పటి వరకు రెడ్ కలర్లో ఏం కనిపించినా తను కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. మళ్ళీ ఆ రెడ్ కలర్ అక్కడి నుండి వెళ్తే గానీ తను నార్మల్ పొజిషన్కి రాడు. సో అతనికి రెడ్ కలర్ కనిపించకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ ఇద్దరి మీద ఉంది. ఓకేనా? ఓకే డాక్టర్. అంటే అక్క, బ్లడ్ చూస్తేనే కాదు, రెడ్ కలర్లో ఏం కనిపించినా కార్తిక్ కింద పడిపోయి షివరింగ్ అయిపోతాడు అన్నమాట. అవును, అందుకనే నువ్వు తీసుకొచ్చిన ఫ్రూట్స్ చూసి కింద పడ్డాడు. నాతో రా. అమ్మా బాయ్. బాయ్ రా. ఏంటక్క ఇవి? నువ్వే చదువు. తినే ఐటమ్స్, వాడుకునే ఐటమ్స్, వేసుకునే ఐటమ్స్ ఏమైనా నాట్ అలౌడా? రెడ్ యాపిల్, బ్లడ్ ఆరెంజ్, చెర్రీ, క్రాన్బెర్రీ, పింక్ గ్రేప్ ఫ్రూట్, రెడ్ గ్రేప్, లింగాన్ బెర్రీ, టమోటా. అంటే ఇవన్నీ మీ ఇంట్లోకి రాకూడదా? టమోటా కూడా నాట్ అలౌడ్ అంటే మరి కూరలోకి ఏం తింటారే? నాతోరా. మళ్ళీనా? ఇదేంటక్క? బీరకాయ పచ్చడే, మార్నింగే చేశాను. టేస్ట్ ఎలా ఉందో చూడు. ఇదేంటక్క ఉప్పుగుంది? కారం కూడా రెడ్గా ఉందని ఎందులోని వేయనివ్వట్లేదే. అక్క
ఇంకొక క్షణం కూడా నేను ఉండను. వెంటనే మా ఊరు వెళ్ళిపోతాను. మళ్ళీ ఎప్పుడైతే కార్తీక్ గడికి నార్మల్ అవుతుందో అప్పుడే వస్తాను. ఏమనుకోకు. అంతవరకు బాయ్. భయ్యా నిన్న ఏం చెప్పావు గుర్తుందా? ఈరోజు ఎలా అయినా అమ్మాయితో మాట్లాడతానన్నావు. మాట్లాడటం ఏంట్రా? ఇవాళ అమ్మాయికి ఎలాగైనా ప్రపోజ్ చేసేస్తాను. 47 ఏంట్రా? అదే నువ్వు అమ్మాయితో మాట్లాడతానని చెప్పడం ఇది 47సారి. ఇవాళ ఎలాగైనా తను ప్రపోజ్ చేస్తానో చూడు. అవునా? నువ్వు అదే మాట మీద ఉన్నావు భయ్యో. రే చింటూ రారా. ఆడేవాడు ఆడా రోజ్ ఫ్లవర్లు అమ్ముకున్నాడు. రోజ్ ఫ్లవర్ అమ్ముకున్నాడా? ఆడెందుకు ఇప్పుడు? నువ్వు ప్రపోజ్ చేస్తానన్నావు కదా భయ్యా, ఓ పువ్వు ఇచ్చి చెప్దాం. అన్నా రోజ్ ఫ్లవర్ కావాలా? నాకు ఏ రోజ్ ఫ్లవర్ వద్దురా, వాడిని పంపించారా? నువ్వెందుకు భయ్యా అటేపు తిరిగో అని ఆ రోజ్ ఫ్లవర్ తీసుకొని మీదే పోనీ అన్న. రే నాకు ఏ రోజ్ ఫ్లవర్ వద్దురా, వెళ్ళిపోరా. ఫ్రెష్ గా ఎర్రగా భలే ఉన్నాయి, తీసుకున్నా. రే నాకు ఏ రోజ్ ఫ్లవర్ వద్దురా, వెళ్ళిపోరా బాబు. భయ్యా నువ్వెందుకు భయ్యా అలా తిరుగుతున్నావు? రే నువ్వు ఒకసారి ఆగా. అక్కడ ప్రపోజ్ చేసినప్పుడు రోజ్ ఫ్లవర్ ఇచ్చి చెప్తే అంత బాగుంటుంది తెలుసా? అయితే గ్రీన్ కలర్ ఫ్లవర్ అడుగు. గ్రీన్ కలర్ ఫ్లవర్ ఎక్కడ ఉంటుందా? గ్రీన్ కలర్ ఆకులు ఉంటాయి కానీ. అయితే బ్లూ అడుగు. భయ్యా అమ్మాయికి ప్రపోజ్ చేసినప్పుడు ఎవడన్నా రెడ్ కలర్ రోజ్ ఫ్లవర్ ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు, అంతేగాని గ్రీన్ కలర్ బ్లూ కలర్ వంకాయ కలర్ ఫ్లవర్లు ఎవడెవడు? రే భయ్యా అలాగే అంటాడు కానీ నువ్వు రెడ్ లో బాగా మెరిసిపోయి ఫ్లవర్ అవుట్ ఎవరా? ఇది బాగున్నట్టుంది. రే నాకు ఏ ఫ్లవర్ వద్దు. ఇప్పుడు కానీ వాడు ఎక్కడి నుంచి వెళ్ళలేదో నాకు ఇవ్వాల్సిన 30,000 ఇప్పుడు ఇచ్చేయాలి. సీరియస్ గా అంటావో సిల్లీగా అంటావో తెలియదు కానీ దానికి 30,000 అడిగేస్తావా? రే నువ్వు వెళ్ళరా. వద్దంట పువ్వు. తమ్ముడు ఆగ్రా, డబ్బులు ఇచ్చే. ఇదేంటి మళ్ళీ? అరే బోనివారం కదరా, డబ్బులు ఇచ్చే. పొద్దున్న 50 బొక్క తీసుకోరా. థ్యాంక్స్ అన్నా. సరే నోడ్రా బాబు. హ్యాపీ బర్త్డే ప్రియా. థ్యాంక్ యూ చందన. మరేంటే పార్టీ లేదా? పార్టీయా? ఇప్పటికిప్పుడు బెంగళూరు నుంచి వచ్చేస్తే అప్పుడు ఇస్తా పార్టీ. బెంగళూరు నుంచి రాలేననే కదా అంటున్నావు? అలా ఏం లేదు, సరదాగా అన్నాను. ఇంకేంటి మరి, మీ వాడు ప్రపోజ్ చేస్తాడా? అంత లేదమ్మా, ఇప్పటి వరకు అసలు డైరెక్ట్ గా మాట్లాడిందే లేదు. అదేంటి, పోనీ డైరెక్ట్ గా కాకపోయినా ఫోన్లో అయినా మాట్లాడతాడా? అలా చేసినా బాగున్నే. ఈ పాటికి ఇద్దరం ప్రపోజ్ చేసేసుకొని ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకునే వాళ్ళం. అవునా? కార్తీక్ నా నంబర్ ఎప్పుడు అడగలేదు, తన నంబర్ ఏంటో కూడా నాకు తెలీదు. అబ్బా సూపరే, చాలా బాగుంది. ఈ రోజుల్లో ఫోన్లో అందరూ జట్టు చేసుకుంటే మీ దగ్గర ఇంకా ఫోన్ నెంబర్లు కూడా లేవు. అయితే ఈ రోజు నీ బర్త్డే అని కార్తీక్ కూడా తెలియదు అన్నమాట. తెలీదే. అసలు డైలీ మా మధ్య ఏం జరుగుతుందో చెప్తా విను. చెప్పు. రోజు దూరం నుంచి ఒకరినొకరు చూసుకోవడం, మెలికలు తిరిగిపోవడం, సైకిల్ చేసుకోవడం, అంతే. పోనీ నువ్వేనే వెళ్ళి మాట్లాడు. అది కూడా ఒకరోజు ట్రై చేశాను. హాయ్. మొహం చూడు ఎలా ఉందో. అంతకన్నా ఇంకేం చేస్తాడులే. ఈరోజు ఎలాగైనా నేనే వెళ్ళి మాట్లాడిస్తా. అరే వస్తున్నాను. ఏంటే అలా వెళ్ళిపోయాడు? నువ్వంటే సిగ్గా భయమా? ఏమోనే, అదే తెలియట్లేదు. ఈరోజు మాత్రం అస్సలు వదలను. నా బర్త్డే కదా, సో నేనే తన దగ్గరకు వెళ్ళి ఈరోజు నా బర్త్డే కార్తీక్ అని చెప్తాను. ఎలా రియాక్ట్ అవుతాడో చూస్తాను. సరే నేను వెళ్తున్నా. ఓకే, ఆల్ ది బెస్ట్ మరి. బాయ్. ఓకే థ్యాంక్స్, బాయ్. ఏంట్రా ఇంకా అమ్మాయి రాలేదు? తినేస్తున్నాడు రా బాబు. ఈ పాటకి వచ్చేలే. కార్తీక్ వచ్చేసాడు. ఈ హాఫ్ సారీలో ఎంత అందంగా ఉన్నావే. కార్తీక్ నన్ను ఇలా చూస్తే ఫ్లాట్ అయి కింద పడిపోతాడు. వెంటనే ప్రపోజ్ కూడా చేసేస్తాడు. ఇది ఫిక్స్. కూల్, ఇంకా ఇచ్చేకూడదు. భయ్యా అమ్మాయి వస్తుందా? ఏ చెప్పదు. నువ్వు వెళ్ళట్టుకున్నావు లేదని చెక్ చేశా.
చెక్ చేశాడంట చెక్. ఎవరు? ప్రియా? భయ్యా ఇదేంటి నిజంగా పడిపోయాడు? భయ్యా భయ్యా ఏమైంది భయ్యా? కార్తీక్ 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 ఏమైంది? బ్లడ్డా? ఏది బ్లడ్? ఏది ఏమైంది తనకి? ఒక్క నిమిషం భయ్యా. బ్లడ్ బ్లడ్ అంటున్నాడు. సర్లే ఏదో మేనేజ్ చేద్దాం. ఏమైంది? అంటే మార్నింగ్ టిఫిన్ చేయలేదు అందుకే ఇలా అయిపోయాడు. మీరు ఒక్క 10 నిమిషాలు అక్కడ వెయిట్ చేస్తారా ప్లీజ్? సరే సరే. భయ్యా భయ్యా అసలు ఏమైంది నీకు? భయ్యా లిగు భయ్యా అసలు ఏమైంది నీకు? భయ్యా లిగు భయ్యా మెల్లగా లిగు. భయ్యా ఓకేనా? అసలు ఏమైంది భయ్యా? అంటే మార్నింగ్ టిఫిన్ చేయలేదురా, అందుకే పడిపోయాను. ఏంటి నేను అమ్మాయికి చెప్పింది నువ్వు నాకు తిరిగి చెప్పేస్తున్నావా? లేదురా నిజంగా తినలేదు అందుకే పడిపోయాను. మరి బ్లడ్ బ్లడ్ అంటున్నా అదేంటి? అంటే అది స్ట్రెస్ లో ఉన్నప్పుడు నేను పలికే ఊత పదం రా. సరే భయ్యా అమ్మాయి వస్తుంది. కార్తీక్ ఏమైంది నీకు అలా పడిపోయావు? అంటే మార్నింగ్ నుంచి ఏం తినలేదు అందుకే పడిపోయాను. అటు తిరిగి మాట్లాడతావేంటి? నా వైపు తిరుగు. నేను తిరగను. తిరగవా? ఎందుకు? అసలు ఇక హాఫ్ సారీ ఎలా నచ్చింది? నాకు అసలు నచ్చలేదు. ఇంకో కలర్ ఉంటే వేసుకోవాల్సింది కదా. అయితే నీకు హాఫ్ సారీ నచ్చలేదా? నచ్చలేదు అందుకే తిరగను. అయినా నాకు వైట్ కలర్ అంటే చాలా ఇష్టం. సో రేపు ఇదే టైంకి తెన్నెట్టి పార్క్కి వైట్ కలర్ డ్రెస్ వేసుకుని రా. నీకు విషయం చెప్తాను. సరే సరే బాయ్ ప్రియా, నాకు టైం అవుతుంది, అర్జెంట్గా వెళ్ళాలి. కార్తీక్ ఏంటి ప్రియా? ఈ రోజు నా బర్త్డే. సరిపోయింది. సరే హ్యాపీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సరే ప్రియా నాకు టైం అవుతుంది, నేను కలుస్తాను. పదరా. ఈడొకడో కింద మీద చూడ్డు. ఒక వాటర్ బాటిల్ ఇవ్వండి. ఏరలా చూస్తున్నావు? అసలు నీకు ఏమైంది భయ్యా? ఇన్ని రోజులు దూరం నుంచి చూసి ప్రేమించావు, ఇప్పుడు తనే నీ దగ్గరికి వచ్చి అంత బాగా మాట్లాడుతుంటే నాకు రెడ్ కలర్ వద్దు వైట్ కలర్ డ్రెస్ వేసుకొనిరా అప్పుడు మాట్లాడుతా అంటావేటి? బా నేను రెడ్ కలర్ చూస్తే పడిపోతానని తెలిస్తే వీడు ఎలా రియాక్ట్ అవుతాడో. వద్దులే వీడికి ఇప్పుడప్పుడే చెప్పకూడదు, మేనేజ్ చేద్దాం. రే అసలు నీకు బుర్రుందా? ప్రియా అంత అందంగా రెడీ అయినప్పుడే నాకు అర్థమైంది తన బర్త్డే అని. ఏ సర్ప్రైజ్ ప్లాన్ చేయకుండా ఏ గిఫ్ట్ లేకుండా తను ఎలా హ్యాపీ చేసేది, అందుకే అలా చెప్పాను. నీకు చాలా బుర్ర ఉంది భయ్యా. మరి ఏమనుకుంటున్నావు? మా అమ్మ ఫోన్ చేస్తుందేటి? నేను కాలేజ్కి వెళ్ళాలంటే తెలిసిపోయినట్టు ఉంది భయ్యా. హలో ఏమ్మా ఫోన్ చేసావు? గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చాం. హాస్పిటలా? కాలేజీలో కేసి త్వరగా హాస్పిటల్కి వచ్చేయి. సరే సరే నేను వస్తున్నాను. ఏమైందిరా? మా తమ్ముడు మేడపై నుంచి పడిపోయాడు భయ్యా. పద హాస్పిటల్కి వెళ్దాం. నాకు చిన్న పని ఉంది, నువ్వు వెళ్ళు.
సరే బాయ్. రే ఇందులో 6,000 ఉన్నాయి. 1256 పాస్వర్డ్. వేరే డబ్బులు తీసుకో. వద్దు భయ్యా. తీసుకురంటుంటే. సరే ఓకే భయ్యా. బస్సులో వెళ్తే లేట్ అవుతుంది, బండి తీసుకెళ్ళు. సరే. ఇంకేమైనా అవసరం పడితే నన్ను అడుగు, అమ్మడికి మరీ ఇస్తాను. వెళ్ళు. థ్యాంక్స్ భయ్యా. బాబు, నువ్వేమనుకోకపోతే మాట అడుగుతాను, చెప్తావా? చెప్పండి బాబాయ్. నువ్వు నీ ఫ్రెండ్కి చేసిన సహాయం నేను గమనించాను. మరి వాళ్ళ తమ్ముడు హాస్పిటల్లో ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి కదా, నువ్వెందుకు వెళ్ళలేదు? బాబాయ్ గారు, ఈ విషయం నాకు ఎవరికి చెప్పడం ఇష్టం లేదు, కానీ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. నాకు చిన్నప్పటి నుంచి రెడ్ కలర్ అన్న, హాస్పిటల్ అన్న చాలా భయం. ఒకవేళ హాస్పిటల్లోకి వెళ్తే చూడరాందేమైనా చూస్తే సరిగ్గా ఊపిరాడగా కళ్ళు తిరిగి అక్కడికక్కడ పడిపోతాను. అందుకే హాస్పిటల్లోకి వెళ్ళలేదు బాబాయ్. అర్థమైంది. ఒక్క విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో. డబ్బుంటే ఏదైనా చేయొచ్చు, కానీ ఒక మనిషికి నేనున్నాను అని చెప్పే ధైర్యం ఎన్ని కోట్లు ఇచ్చినా సరితోగదు. నీకు సహాయం చేసే గుణం ఉన్నా హాస్పిటల్కి వెళ్ళలేని సమస్య ఉంది. ఆ సమస్య త్వరలోనే తీరిపోతుంది. నువ్వు ధైర్యంగా ఉండు. అన్నిటికీ ఆ పైవాడే చూసుకుంటాడు. నువ్వు వెళ్ళు. థ్యాంక్స్ బాబాయ్ గారు. సో రేపు ఇదే టైంకి తెన్నెట్టి పార్క్కి వైట్ కలర్ డ్రెస్ వేసుకుని రా. నీకు విషయం చెప్తాను. మామూలుగా ఉండదు. నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కదా. ఇంకెన్ని సంవత్సరాలు వాళ్ళకి ఫోన్ చేస్తుంటావు. నువ్వు ఇంకో 20 సంవత్సరాలు ఫోన్ చేసినా వాళ్ళు నీ ఫోన్ ఎత్తరు, నీకు కూడా తిరిగి చేయరు. ఏమండి, మా అన్నయ్యకి మన మీద ఇంకా కోపం పోలేదండి, కానీ తప్పకుండా ఫోన్ చేస్తాడనే నమ్మకం అయితే నాకుంది. నేను ఫోన్ చేస్తున్నాననే విషయం తెలిసి కూడా నా నెంబర్ బ్లాక్లో పెట్టలేదు, తెలుసా మీకు? ఎవరికైనా చెప్పొచ్చు కానీ నీకు మాత్రం చెప్పలేం. మాతా పిత బాయ్, నేను కాలేజ్కి వెళ్తున్నా. అరే ఆగరా, నువ్వు అసలు కాలేజ్గా నా వెళ్తున్నావు? తెలిసిపోయిందా? అదేంటమ్మా అలా అడిగో? అంటే అమ్మాయి దగ్గరికి వెళ్తున్నట్టు రోజుకో డ్రెస్ వేసుకుని వెళ్తుంటే డౌట్ వచ్చి అడిగాను రా. ఓ పని చేయవే, ఒక కడ్డరే పని వెళ్ళి అవి వేసుకుని వెళ్తాడు ఆ అమ్మాయి దగ్గరికి. ఆడేదో శుభ్రంగా రెడీ అయ్యి వెళ్తుంటేనే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తావా, ఆంటీ దగ్గరికి వెళ్తావా అంటావా? నన్ను అలాగంటది కానీ నువ్వు వెళ్ళరా. సరే నాన్న, బాయ్ అమ్మా. మీ బాబు తెలిసి అన్నాడో తెలియక అన్నాడో తెలియదు కానీ బాగానే మేనేజ్ చేశాడు భయ్యా. అవును కదా. అరే ఇంతకీ అడగడం మర్చిపోయాను, మీ తమ్ముడికి ఎలా ఉంది? తమ్ముడికా డాక్టర్ చని కొట్టేశాడు, ఇప్పుడు పర్లేదులే బాగానే ఉంది. భయ్యా పుచ్చకాయ తిందామేటి, ఎర్రగా భలే ఉన్నాయి. ఎటున్నాయి? లెఫ్ట్ సైడ్ ఉంటే రైట్ తిరిగాడు భయ్యా. మొన్న తిన్నాను, బొక్కలా ఉంటాయి ఆడ దగ్గర. అవునా, అయితే వద్దులే. అమ్మో బతికిపోయాను రోయ్. భయ్యా ఈరోజు క్లైమేట్ నీ మీద కక్ష కట్టినట్టుంది భయ్యా. ఇంతకే అమ్మాయి వస్తుందంటవా? వర్షం వచ్చినా వరద వచ్చినా ఈరోజు ఖచ్చితంగా అమ్మాయి వస్తుంది. నేను తనకి ప్రపోజ్ చేస్తా. నువ్వు ఇదే కాన్ఫిడెన్స్తో ఉండు, పద వెళ్దాం. భయ్యా ఈరోజు నీ లవ్ ఎలా అయినా సక్సెస్ అయిపోవాలని నేను గుడికి కూడా వెళ్ళొచ్చాను తెలుసా. ప్రసాదం కట్టి అడిగావు, ముందే తినేశాను. అరే నమ్మిలి, ఇవాళ నన్ను ఎవ్వడు ఆపలేడురా.
ఎందుకంటే అమ్మాయి రాగానే ప్రపోజ్ చేస్తా. ఇప్పుడు నచ్చావు భయ్యా. అదిగో ప్రియా కూడా టైంకి నీకు నచ్చిన వైట్ డ్రెస్ వస్తుంది. నువ్వు అస్సలు లేట్ చేయక వెంటనే ప్రపోజ్ చేసే, నేను వెళ్ళాడుంటా. సరే నువ్వు వెళ్ళు. హాయ్ ప్రియా. ఈరోజు భయ్యాలో ఎలా అయినా సెట్ అయిపోద్ది, అందులో డౌటే లేదు. ఇదే కరెక్ట్ టైము, ఎలా అయినా కాలేజ్కి వెళ్ళిపోలే. రేపు నమ్మలే జంప్ జంప్. చెప్పు. ఏంటి? అదే నేనేదో చెప్తా అన్నావు కదా, ఎలా చెప్పాలా అని. నువ్వు ఎలా చెప్పాలనుకుంటున్నావో అలానే చెప్పు. ఫస్ట్ టైం నేను చూసినప్పుడు 1 minute. ఎవరి టైంలో? అమ్మ, తర్వాత మాట్లాడతాను. అంటే ప్రియా, ఫస్ట్ టైం నేను చూసినప్పుడు సారీ ప్రియా. ఎందుకు కాల్ చేస్తున్నారో ఏంటో, పర్లేదు మాట్లాడు. సరే ప్రియా, 1 minute. ఏంటమ్మా, కాలేజీలో ఉన్నా నాకు తెలుసు కదా, ఎందుకు అసలు కాల్ చేస్తున్నావు? మావయ్యకి యాక్సిడెంట్ అయిందంట్రా. ఏంటి, మావయ్యకి యాక్సిడెంట్ అయిందా? ఆటో గుద్దిందట్రా, అత్త ఇప్పుడే ఫోన్ చేసింది. మరి మీరు హాస్పిటల్కి వెళ్తున్నారా? నాన్న ఆఫీస్ నుంచి బయలుదేరారు, వచ్చాక మేమిద్దరం బయలుదేరుతాం. అలాగే నువ్వు కూడా కాలేజీలో పర్మిషన్ అడిగి తొందరగా హాస్పిటల్కి వచ్చాయి. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? నన్ను హాస్పిటల్కి రమ్మంటున్నావేంటి? అరే, నువ్వు హాస్పిటల్కి వస్తే ఏమవుతుందో మాకు తెలుసురా. నానా నేను లోపలికి వెళ్తాం, నువ్వు వస్తే హాస్పిటల్ బయట అత్తతో మాట్లాడదు గాని. అయినా సరే, అక్కడ చూడలేంది ఏమైనా చూస్తే? అమ్మో, నేను రాను. అయినా కాలేజీలో కూడా పర్మిషన్ ఇవ్వడం లేదమ్మా. అరే, ఇంకెంతకాలం రా, నీలా భయం ఎప్పుడు పోతుంది? రేపు నాన్నకు కానీ నాకు కానీ ఏమైనా జరిగితే మమ్మల్ని ఎవరు చూస్తారు? అప్పుడు కూడా నువ్వు హాస్పిటల్కి రావా? సర్లే, ఉంటాను. కార్తీక్, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? అంతా ఓకే. అదే ఇందాక మధ్యలో ఏదో చెప్పి ఆపేసావు, చెప్పు. అదే ప్రియా, ఫస్ట్ టైం నేను చూసినప్పుడు అదంతా కాదు, డైరెక్ట్గా చెప్పేస్తాను. ఐ లవ్. 1 minute. మా ఫోన్లో హలో, రావాలా? ఏంటి ఇప్పుడు ఏ హాస్పిటల్లో ఉన్నారు? హాస్పిటల్. సరే వస్తున్నా. ప్రియా, ప్రియా అసలు ఏమైంది? నాన్నకి యాక్సిడెంట్ అయింది, ఇప్పుడు అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళాలి. మరి ఇప్పుడు ఎలా వెళ్తావు? సరే నేను ఆటో మాట్లాడతాను, నువ్వు బయట ఇచ్చేయి. ఆటో దేనికి? నీ బైక్ ఉందిగా. అంటే ప్రియా, నాకు చిన్న పని ఉంది, బయటికి వెళ్ళాలి. ఆ పనులన్నీ తర్వాత చేసుకో, ఇప్పుడు అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళాలి. ప్రియా, ప్రియా పెట్రోల్ అయిపోయినట్టు ఉంది ప్రియా, బండి స్టార్ట్ అవడం లేదు. అక్కడ పాయింట్స్ కనిపిస్తుంటే పెట్రోల్ అయిపోయిందంటావేంటి? అవును కదా. ప్రియా, మార్నింగే పెట్రోల్ ఫుల్ ట్యాంక్ కొట్టించాను. పద. అదిగో ఈ హాస్పిటలే. ప్రియా, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళు. ఇక్కడ ఉండడం ఏంటి? రా ప్రియా. అబ్బా రా. ప్రియా, ప్రియా రా. ప్రియా కదా, ప్రియా చెప్పింది విను. ప్రియా, ప్రియా ఆగు. ప్రియా, ప్రియా వదులు. ప్రియా అర్థం చేసుకో. ప్రియా
సరే నువ్వు ఇక్కడే ఉండు. సరే. బీపీ ఫ్రీక్వెంట్గా చెక్ చేయండి. ఓకే సార్. అన్నా జస్ట్ మిస్. అన్నా ఇక్కడ ఎమర్జెన్సీ వార్డు ఎక్కడా? అరే ఈ హాస్పిటల్లో నేను ఒక్కనే ఉన్నానా? ఇంకెవరు లేరా? వెళ్ళి ఇంకో ఏమన్నా అడుగు. తెలిసింది చెప్పు, లేకపోతే లేదు. ఎందుకు అరుస్తావు? అరే నువ్వు ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళలేదో నీ రెండో చేతికి కూడా రక్తం కోరుతుంది. వద్దులే. డాక్టర్ ఇప్పుడు ఎలా ఉంది? యాక్సిడెంట్లో తలకి బలమైన గాయం తగలడం వల్ల చాలా బ్లడ్ పోయింది. మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం. అర్జెంటుగా 2 యూనిట్స్ ఆఫ్ ఏబీ నెగిటివ్ బ్లడ్ కావాలి. మీరు ఆ డోనర్స్ని అరేంజ్ చేసుకుంటే మేము ఆపరేషన్ స్టార్ట్ చేస్తాం. సరే. అమ్మో అప్పుడే సెవెన్ స్టార్ట్ అయిందంటే ఎక్కడికి కదలకుండా ఇక్కడే కూర్చోలే. ఇప్పుడు ఎలా ఉంది? అర్జెంటుగా 2 ప్యాకెట్స్ బ్లడ్ కావాలి కార్తిక్. ఏంటి బ్లడ్డా? బ్లడ్డే. ఏ అంటే ఇప్పటికిప్పుడు బ్లడ్ అంటే ఎలా అరేంజ్ అవుతుందని? సర్లే మా ఫ్రెండ్స్కి కాల్ చేసి అరేంజ్ చేస్తాను. సరే. ఇంతకీ ఏ బ్లడ్ గ్రూపు? ఏబీ నెగిటివ్. అదేనా? చాలా రేర్ బ్లడ్ గ్రూప్ కదా అది. అవును. ఏం దరిద్రం రా. సరే నువ్వు నీ ఫ్రెండ్స్ని అడిగి చూడు, నేను మళ్ళీ వస్తా. సరే. ఇప్పటికిప్పుడు బ్లడ్ అంటే ఎవరిస్తారు? ఎన్నాళ్ళైందో నా కాలేజీని చూసి. రే నమ్మిలి, రేటు కుక్క స్మెల్ అవుతుంది. చెయ్యి. ఈడేంటి ఇప్పుడు కాల్ చేశాడు? ఓ లవ్ ప్రపోజ్ చేసాడు కదా, హ్యాపీనెస్ షేర్ చేసి కూడా కాల్ చేసి ఉంటాడు. చెప్పు భయ్యా, మొత్తాన్ని ప్రపోజ్ చేసావు అయితే. ఇంతకీ ఇప్పుడు ఎక్కడున్నారు? పార్క్లోనా బీచ్లోనా? హాస్పిటల్లో. హాస్పిటల్లోనా? ఏంటప్పుడు మ్యాటర్ స్టార్టా? నువ్వు చాలా స్పీడ్గా ఉన్నావు భయ్యా. అరే నీ అబ్బా, అది కాదు, నువ్వు ముందు బెహరా హాస్పిటల్కి రా. హాస్పిటల్గా ఎందుకు? అరే ప్రియా వాళ్ళ నాన్నగారికి యాక్సిడెంట్ అయిందిరా, అర్జెంట్గా బ్లడ్ కావాలి. అయితే నేనెందుకు? వచ్చి బ్లడ్ ఇవ్వు. ఏంటి నేను వచ్చి బ్లడ్ ఇవ్వాలా? భయ్యా నన్ను చూస్తే నాకే 10 మంది ఇచ్చేస్తాను అంటారు తెలుసా. నా ఒంట్లో దుమ్ములు తప్ప బ్లడ్ లేదు. అవన్నీ నాకు అనవసరం, వచ్చి అర్జెంట్గా బ్లడ్ ఇవ్వు. భయ్యా నీ దగ్గర ఎందుకు దాయడం? నువ్వు ఎలాగో లవ్ ప్రపోజ్ చేసేస్తావని ఇగో ఇప్పుడే కాలేజ్కి వచ్చాను. నేను లోపలికి వెళ్ళిపోతాను భయ్యా, నన్ను వదిలియే. ఇప్పుడు నువ్వు వస్తావా రావా? రాను భయ్యా, ఇన్నిసార్లు చెప్పిన అర్థం చేసుకోవేటి. సరే నేను మీ ఇంటికి వెళ్ళి నాకు ఇవ్వాల్సిన 30,000 గురించి మీ అమ్మకి చెప్పేస్తాను. భయ్యా నువ్వు ఎక్కడికి వెళ్ళకు, నేనే వస్తాను. సరే త్వరగా రా. కార్తిక్ ఎవరైనా వస్తున్నారా? మా ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడు కాల్ చేశాను, వస్తున్నాడు. ఈలోపు ఇంకెవరైనా ఉంటే చూద్దాం. సరే. ఎందుకు దాస్తున్నాను? నాది అదే బ్లడ్ గ్రూప్ కదా, ఏదైతే అదే అయింది. హెల్ప్ చేద్దాం. ప్రియా నేను బ్లడ్ ఇస్తాను. థ్యాంక్ యూ కార్తిక్, థ్యాంక్ యూ సో మచ్. సిస్టర్ ఇతను బ్లడ్ ఇస్తారు, తీసుకోండి. ఓకే నాతో రండి. సిస్టర్ ఇతను బ్లడ్ ఇస్తారు, తీసుకోండి.
సరే సిస్టర్. అమ్మో, బ్లడ్ చూస్తే ఇదే హాస్పిటల్లో బెడ్ ఎక్కేస్తానేమో. ఇప్పుడు ఎలా? ఇక్కడ వచ్చి పడుకోండి. ఒక్క నిమిషం. సరే. భయపడకండి, నాకు హాస్పిటల్ స్మెల్ అంటే పడదు, అందుకే ఇలా. సరే, ఇక్కడ పడుకోండి. అదేంటి అటువైపు చూస్తున్నారు? ఇటువైపు తిరగండి. వద్దులేండి, ఇటువైపే బాగుంది. అరే, ఇటు తిరగండి. అంటే నేను బ్లడ్ ఇస్తున్నప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే వాళ్ళ మెడ కొరికి అలవాటు ఉంది. అమ్మో, తిరగమంటారా? తిరగమంటారా? వద్దులేండి, అటువైపే తిరగండి. పిసుక్కోండి. భయ్యా, ఏంటి నువ్వేనా? ఏంటి గెటప్? జవానా? లేదురా, ఈ హాస్పిటల్ స్మెల్ పడడం లేదు, పైగా బ్లడ్ ఇచ్చాను. ఏంటి నువ్వు బ్లడ్ ఇచ్చావా? తప్పలేదు, ఏబీ నెగిటివ్ బ్లడ్ కావాలంట, నాది అదే గ్రూపు, అందుకే బ్లడ్ ఇచ్చాను. ఇంకో యూనిట్ బ్లడ్ కావాలంట, నువ్వు ఇచ్చాయి. అయితే నాది అసలు సెట్ అవుతుంది భయ్యా, ఎందుకంటే నాది ఓ పాజిటివ్. మాకు కావాల్సింది కూడా అదే. ఆ బ్లడ్ ఎవరికైనా సెట్ అవుతుంది. నాతో రండి. నోడుతానంటే ఇదే నీకు దేవుడిచ్చిన వరమే కదరా. రా. వస్తాను కదా, ఎందుకు లాక్కి వెళ్ళిపోతున్నావు? అబ్బా, ఒక్కంతా మేనేజ్ చేయడం చాలా కష్టం రా బాబు. ఇదేంటి, మా అమ్మ నాన్న ఈ హాస్పిటల్కి వస్తున్నారు అంటే మామయ్యని కూడా ఈ హాస్పిటల్లో జాయిన్ చేశారా? ఓటి అమ్మ, ఈ టైంలో వీళ్ళకి అస్సలు కనిపించకూడదు. ఏంటి, అమ్మా నాన్న ప్రియా వాళ్ళతో మాట్లాడుతున్నారు? అత్త, మావయ్య ప్రియా వాళ్ళ నాన్న ఒక్కరేనా? అంటే ప్రియా నా మదర్ అన్నమాట. ప్రియా, అమ్మో, ఇప్పుడైతే దొరికిపోతాం. భయ్యా, ప్యాకెట్ బ్లడ్ లాగేశారు భయ్యా. ఇదిగో ఈ 10 రూపాయల ఫ్రూటీ చేతిలో పెట్టారు. నా ఫ్రూటీ నచ్చదు, ఓ థమ్స్అప్ ఇప్పిస్తావా? వద్దులే. పేషెంట్ ఇబ్బంది పెట్టకండి అమ్మా, చూసారు కదా, ఇంక వెళ్ళండి. ఈ కార్తిక్ ఏంటి ఇంకా రాలేదు? అరే, మనం ఇక్కడ నుంచి అర్జెంట్గా వెళ్ళిపోలరా. ఏమైంది? కార్తిక్, కార్తిక్. ప్రియా, ఊరుకోవదనా? ప్రియా, ఇక్కడున్నా, రా రా రా. కార్తిక్, నువ్వేనా? ఏంటి గెటప్? అంటే హాస్పిటల్ స్మెల్ పడక ఇలా రెడీ అయ్యా. సర్లేరా. ప్రియా, నేను అర్జెంట్గా వెళ్ళాలి, వద్దు. తర్వాత వెళ్దాంలేరా. వద్దని చెప్తున్నానుగా, వద్దు. ప్రియా, వద్దు ప్రియా. వదినా, మీరేం టెన్షన్ పడకండి, అన్నీకేం కాదు. వద్దు ప్రియా. ప్రియా, ఇదిగో ఈ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్సే బ్లడ్ ఇచ్చి హెల్ప్ చేసింది. ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి కూడా మా కూతురు లాంటిదే. సిరి తను బెస్ట్ ఫ్రెండ్స్. మా ఇంటి పక్కనే 5 సంవత్సరాల నుండి రెంటుకుంటున్నారు. తండ్రి లేని పిల్ల కదా, విషయం తెలియగానే త్వరగా వచ్చేసింది.
అయితే ప్రియా నా మర్దలు కాదా? మొహన తెల్లగొడ్డేసుకున్నాక చూసి నేనే చేస్తాను. మరి సిరి ఏది? అదిగో వచ్చేసింది. నాన్నకి ఎలా ఉందమ్మా ఇప్పుడు? ఇప్పుడు పర్వాలేదమ్మా, రా చూద్దువు గాని. నాన్న నీలాంటి ఫ్రెండ్ ప్రతి అమ్మాయికి ఉండాలమ్మా. గుడ్, కీప్ ఇట్ అప్. అయ్యో అంకుల్, మీరు పొగడాల్సింది నన్ను కాదు, ఇదిగో ఇతన్ని. కార్తీక్ ఇటువైపు తిరుగు. ప్రియా నేను చెప్పింది విను. తిరగమంటుంటే తిరుగు కార్తీక్. కార్తీకా? మా అబ్బాయి పేరు కూడా కార్తీకే. మా అమ్మ అలా చూస్తుంది, కంపెనీ పోల్చిందా? ఏమండి, వీడెందుకో మన కొడుకు అనిపిస్తుందండి. మనుషులు పోలు మనుషులు 7 ఉంటారా, అందులో వీడు ఎన్నోవాడా ఎవరికి తెలుసు? కరెక్టే గాని కార్తీక్ గడు ఉదయం వేసుకున్న డ్రెస్ కూడా ఇదే కదండి. అవును కదా బాబు, నీ మౌన బ్యాండేజ్ తీస్తావేటి? ఒకసారి చూస్తాం. వద్దు అంకుల్ ప్లీజ్. భయ్యా తియ్యి కార్తీక్, ఒకసారి చూస్తాను అంటున్నారు కదా. ఈరోజు నాకు ఖచ్చితంగా సావే. నాన్న కార్తీక్, చూడండి మీ కొడుకుని. అమ్మా నాన్న, ఏంటి సడన్ సర్ప్రైజ్? అమ్మో ఇంటికి మాట్లాడుకుందాం. నాన్న ప్లీజ్, ఇక్కడ ఏమనొద్దు నాన్న, ప్లీజ్ 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 నాన్న. ప్రియా నీకు సర్ప్రైజ్ ఇద్దామని ఇప్పటి వరకు చెప్పలేదు మా అమ్మ మా నాన్న. ఏంటి రివర్స్లో చెప్తున్నావు? మా అమ్మ మా నాన్న. ఏంటి వీళ్ళు మీ అమ్మ నాన్న? మరి నాతో ముందెందుకు చెప్పలేదు? లేకమ్మా, గాడ్ బ్లెస్ యు. థ్యాంక్స్, సమయానికి వచ్చి హెల్ప్ చేసావు. పర్వాలేదే. చేసిందంతా మీ బావ అయితే ఆ అమ్మాయికి థ్యాంక్స్ చెప్తావేంటే? బావా? బావా? బావేంటి? వదినా, ఈడెవడనుకుంటున్నావు? నా కొడుకు కార్తీక్. ఒరే కార్తీక్, నువ్వా? అంటే మీ మామయ్యని నువ్వే కాపాడుకున్నావా? ఇన్ని సంవత్సరాలు మన మధ్యన మాటలు లేకపోయినా మనసులో ఏం పెట్టుకోకుండా వచ్చేవారా నువ్వు? సమయానికి ఆ దేవుడే నిన్ను ఇలా పంపించాడేమోరా. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ హెల్ప్ చేసినందుకు. నేను బెంగళూరు నుంచి రావడానికి టైం పడుతుందని ప్రియా కాల్ చేసి చెప్పాను. చెప్పమ్మా. ఎప్పుడమ్మా? సరే సరే వస్తున్నాను. నాన్నకి యాక్సిడెంట్ అయిందంటే ఒకసారి అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళు. ఫ్యామిలీ సెంటిమెంట్ తలనొప్పి చంద్రబాబు. అయ్యా అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. పోను నువ్వు నాకేదో చెప్తావు అనుకున్నా, ఒంట్లో ఓపిక లేదు. నువ్వేమనుకోపోతే నేను ఏ పార్కో పోయి పడుకున్నా భయ్యా. అయితే అర్జెంట్గా ఇక్కడ తొప్పే. సరే భయ్యా. సరే వెళ్దాం పదండి, ఎక్కువసేపు హాస్పిటల్ ఉండకూడదంట. సరే వదినా, మేము వెళ్తున్నాము. నీకు ఏదైనా అవసరం అయితే చెప్పు, మీ అన్నయ్యని పంపిస్తాను. సరే వదినా, పదండి పదండి.
అసలు ఏంట్రా ఇది? కాలేజీకి అని చెప్పి నువ్వు రోజు ఆ అమ్మాయి కోసం వెళ్తున్నావా? అసలు నువ్వు ఎందుకు హాస్పిటల్కి వెళ్ళావు? నీకు హాస్పిటల్ అంటే పడదు కదా. అక్కడ నీకు ఏదైనా అయితే మాట్లాడవే. నాన్న నాకు అమ్మాయి అంటే చాలా ఇష్టం. నేను తన్న పెళ్లి చేసుకుంటాను. నన్ను క్షమించండి నాన్న. నేను కాలేజ్ అని అబద్ధం చెప్పి ఇన్ని రోజులు తను చూడడానికే వెళ్ళాను. అమ్మా నేను హాస్పిటల్ రాకుండా ఉండాల్సింది. అది నా తప్పే. నువ్వు చెప్పినప్పుడే రాకూడదని ఫిక్స్ అయ్యాను. కానీ ప్రియా నన్ను హాస్పిటల్లోకి తీసుకెళ్తుంటే నన్ను నేను ఆపుకోలేకపోయాను. తర్వాత నాలో ఉన్న భయం నన్నేం చేయలేకపోయింది. బహుశా భయం ప్రియా వల్లనే పోతుందేమో అనిపిస్తుందమ్మా. ఏమండి, మా అన్నయ్య కాల్ చేస్తున్నాడండి. అన్నయ్య. అమ్మా సుజాత, నన్ను క్షమించండి అన్నయ్య. నువ్వు కాదమ్మా, నేనే మిమ్మల్ని క్షమించమని అడగాలి. అయ్యో, ఎందుకన్నయ్య అంత మాటలు? నన్ను ఆపొద్దు, కాసేపు మాట్లాడి నువ్వు. ఆ రోజు కోపంలో ఏమన్నాలో తెలియక మాట్లాడడం మానేశాను. అప్పుడే ఏదైనా అనేసి ఉంటే ఇన్ని సంవత్సరాలు మాట్లాడలేదని బాధ ఉండేది కాదు. కానీ ఇప్పుడు తెలుస్తుంది కుటుంబం విలువ, మీ విలువ. అన్నయ్య, కుటుంబం అంటే తెంపేస్తే తెగిపోయే దారము కాదు, అలానే ఎన్ని సంవత్సరాలైనా భరించలేనంత భారము కాదు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని గొడవలు పడినా సర్దుకుపోవడమే కుటుంబం అంటే. నువ్వు మాట్లాడడం మానేస్తే నేను కూడా మాట్లాడడం మానేస్తాను అనుకున్నావా? కార్తీక్ ఒకసారి పోనివ్వు. కార్తీక్, మావి మాట్లాడతారంట్రా. మాట్లాడరా. హలో మామయ్య, అప్పుడు నేను కావాలని చేయలేదు. నన్ను క్షమించండి మామయ్య. స్పీకర్ ఆన్ చేయరా. అప్పుడు బ్లడ్ అనుకుని భయపడ్డావు, దానివల్ల 2 కుటుంబాలు దూరం అయ్యాయి. ఇప్పుడు నా ప్రాణాన్ని కాపాడడానికి నువ్వే బ్లడ్ ఇచ్చావురా. ఇక నుంచి ఎవరూ మనల్ని దూరం చేయలేరురా. ఈరోజు ఆపరేషన్ చేస్తారట్రా, రేపు అమ్మ నాన్న తీసుకొని హాస్పిటల్కి రారా. సరేరా, ఉంటాను. అయితే రెడ్ కలర్ చూస్తే పడిపోతాం అనమాట. నైస్, చాలా బాగుంది భయ్య కాన్సెప్ట్. ఆ రోజు రెడ్ కలర్ ఫ్లేవర్ తెస్తే అందుకని వద్దన్నో. ప్రియా రెడ్ కలర్ సారీ వేసుకొస్తేనేమో కింద అడిపోయావు. చివరకు పుచ్చకాయ కూడా తినవలేదు కదా భయ్యా. ఓకేలే, ఇప్పుడు నీ మీద ఫుల్ క్లారిటీ వచ్చింది. రే, ప్రియాకి నా ప్రాబ్లం గురించి చెప్పేద్దాం అనుకుంటున్నాను రా. ఏంటి, ప్రియాకి నీ ప్రాబ్లం గురించి చెప్పేస్తావా? చెప్పేది ఒప్పుకుంటుందనే. అరే, ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్పినా మోసమే అవుతుందిరా. ముందు నా ప్రాబ్లం అంతా తనకు చెప్పేసి తను ఓకే అంటే ప్రపోజ్ చేసేస్తా. సరే, నీ ఇష్టం మరి. రే, ప్రియా వస్తుందంటావా? ఏమో నాకేం తెలుసు. రే, ప్రియా వస్తుంది. సర్లే, మీ ఇద్దరి మధ్యలో నేనెందుకు, నేను ఇలా పక్కన ఉంటా. హాయ్. హాయ్. అంతా కోఇన్సిడెన్స్ కదా? నువ్వు నా ఫ్రెండ్ వాళ్ళ బావ అవ్వడం, నీకు తెలియకుండానే మీ మాయకి నువ్వు బ్లడ్ ఇవ్వడం. అవును.
ప్రియా, నీ దగ్గర ఒక విషయం దాచాను. ఏంటిది? ప్రియా, నేను రెడ్ కలర్ చూస్తే బాడీ అంతా షివర్ అయ్యి ఊపిరాడక కింద పడిపోతాను. నాకు తెలుసు. ఏంటి, నీకు తెలుసా? ఎలా? అసలు ఏమైంది? మీ అమ్మ కార్తీక్ని పట్టుకొని మన మధ్య మాట్లాడలేకపోయినా హాస్పిటల్కి వచ్చావా అని అంత ఎమోషనల్గా మాట్లాడుతున్నారు. కార్తీక్ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ దూరంగా ఉంటున్నారా? అవును, దూరంగా ఉంటున్నాం. కానీ రోజులు కాదు, సంవత్సరాలు. అసలు ఏమైందంటే చందన, నేను కార్తిక్తో మాట్లాడాలి, వాళ్ళ ఫ్యామిలీతో కూడా. నాకెందుకో వాళ్ళ పేరెంట్స్ తను కావాలని తీసుకెళ్ళిపోయారు అనిపిస్తుంది. ఇదంతా నా వల్లే జరిగింది. వాళ్ళకి నేను సారీ చెప్పాలి. వాళ్ళ ఇల్లు ఎక్కడా? లక్ష్మీపురంలో ఉంటారని అమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేది. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ కార్తిక్ వాళ్ళ ఇల్లు ఎక్కడా? అక్కడ బ్లూ కలర్ బిల్డింగ్ ఉంది కదా, అదే. ఓకే, థ్యాంక్ యూ. నాన్న, నాకు అమ్మాయి అంటే చాలా ఇష్టం. నేను తన్నే పెళ్లి చేసుకుంటాను. నువ్వు చెప్పినప్పుడే రాకూడదని ఫిక్స్ అయ్యాను. కానీ ప్రియా నన్ను హాస్పిటల్లోకి తీసుకెళ్తుంటే నన్ను నేను ఆపుకోలేకపోయాను. బహుశా భయం ప్రియా వల్లనే పోతుందేమో అనిపిస్తుందమ్మా. నీ ప్రాబ్లం ఏంటో ఇప్పుడు నాకు అర్థమైంది. అది పక్కన పెట్టే. అది కాకుండా నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు. ఫస్ట్ టైం నేను చూసినప్పుడు నువ్వు కూడా నన్ను చూసావు. ఆ రోజే ఫిక్స్ అయ్యాను, ఇది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదు, ఆ దేవుడు అరేంజ్ చేసిన పెళ్లి చూపులని. ఆ తరువాత నిన్ను ఇంప్రెస్ చేయడానికి నేను చేసే యాక్టింగ్లకి నువ్వు నవ్వినప్పుడు, నీ డ్రెస్ బాగుందంటే నువ్వు సిగ్గుపడినప్పుడు, నేను కనిపించలేదని నువ్వు నన్ను వెతుకుతున్నప్పుడు, నా కోసమే నువ్వు కావాలని లేట్గా వెళ్ళినప్పుడు, ఇంకెన్ని రోజులు అలా దూరంగా ఉండి బాధ పెడతావని నీ కళ్ళతో నాకు చెప్పినప్పుడు, అప్పుడు తెలిసింది నువ్వు నన్ను ఎంత ఇష్టపడుతున్నావో అని. అంతేకాదు, నీ వల్లే మా మావయ్య మేము మళ్ళీ కలుసుకున్నాం. సో మ్యాటర్ ఏంటంటే, ఎలా చెప్పాలి, ప్రియా నీ పేరు చాలా బాగుంది, కానీ నీ ఇంటి పేరు అస్సలు బాగాలేదు. సో ఇక నుంచైనా నీ పేరు ముందు నా ఇంటి పేరుని పెడదామా? ఏంటి, నాకేం అవడం లేదు. అంటే ప్రియా నాతో లైఫ్ లాంగ్ ఉంటే నాలో ఉన్న భయం పోతుందన్నమాట. ఐ లవ్ యూ. ఐ
లవ్ యూ టూ. భయ్యా సెట్ అయిపోయినట్టనా? రే నువ్వు ఇంక కాలేజ్కి వెళ్ళిపోవచ్చు. నాకు ఇవ్వాల్సిన 30,000 కూడా ఇవ్వక్కర్లే. థ్యాంక్స్ భయ్యా. థ్యాంక్ యూ గాడ్. ఈ ప్రపంచంలో లోపం లేని మనిషి అంటూ ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయంలో ఎక్కడో దగ్గర లోపం ఉంటుంది. మనం దానికి భయపడి ఆగిపోకూడదు. ఎందుకంటే మనకంటూ ఒక రోజో లేదా ఒక వ్యక్తో జీవితంలోకి వస్తారు. ఆ క్షణంతో మన జీవితం ఖచ్చితంగా మారుతుంది.